ఓకే. సో మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు హైడ్రా ద్వారా చెరువుల ప్రొటెక్షన్ కోసం జరిగేది చూశారు. చెరువుల్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను. మూసీ రిజర్వేషన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మంత్రిమండలి మొత్తం ఆలోచన ఎట్లా ఉందో కూడా మీరు విన్నారు. రైట్, మీరు అడగవచ్చు చాలామంది, మరి అక్కడ చాలా సంవత్సరాలు చాలామంది ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. ఎస్, ప్రభుత్వాందే. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మా బాధ్యతే. ఎవరిని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోదు కూడా. చూడండి, నేను జస్ట్ ట్రావెల్, అదే రోడ్డు మీద నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను. కారులో కూర్చొని మొబైల్ ఫోన్తో తీసాను, ఒకసారి చూపిద్దామని. రివర్కి అటు ఇటు. సో నేను ఎందుకు ఇవి చూపిస్తా ఉన్నానంటే, మీకు మనది కూడా గ్లోబల్ సిటీయే. Hyderabad is also nothing short of any other city in the world. విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం మనం, ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ప్రపంచాన్ని అంతా ఇక్కడికి ఆకర్షించాలనుకుంటున్నాం. మన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు, దీనికి 1,50,000 కోట్లు అవుతుంది, దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 1,50,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు? ఎక్కడ పిలిచారు టెండర్? ఎవరికి ఇచ్చారు టెండర్? ఇచ్చారు మీరు, ఎవరు పిలుస్తున్నారంట? టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీ రివర్ని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి. రైట్, ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బాగా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి, వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. చేయటానికి మేము సిద్ధంగా లేనప్పుడు కదా మేము మీకంటే 2 అడుగులు ముందు వేస్తూ ఉన్నాం, 10 అడుగులు ముందుకేసి ఆలోచన చేస్తున్నాం. ఉన్న జీవితం కంటే ఇంకా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో అదే ప్రాంతంలో వాళ్ళు కట్టేసి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అదే మూసీ పరివాహ ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించి, టవర్స్ కట్టించి కూడా ఇవ్వడానికి కూడా మీకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కానీ, నష్టపరచాలనేటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో అటువంటి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని బాగు చేసుకుందాం అంటున్నాం. గ్లోబల్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు, ఇట్లాగే ఉండాలి మీరు కోరుకుంటే చెప్పండి, బయటకు వచ్చి. అడ్డగోలుగా మాట్లాడి
రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెరువులు కుంటలకు సంబంధించి కేవలం ఎఫ్టిఎల్ లోపల గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలికి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయో అనే ఆలోచనతో మాతో అటు ప్రొటెక్ట్ చేయడం పోతున్నాం. వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు స్పెండ్ మనీ. నేను అందుకే అన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మూసీ రీజర్వేషన్ సంబంధించి ప్రపంచంలో గ్లోబల్ సిటీగా మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి సహకరించి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఏమంటో చెప్పండి. దేశంలో గాంధీనగర్లో చేయలేదా సాబర్మతి నది? అది చేసినప్పుడు అద్భుతంగా ఉందని పొగిడినటువంటి వాళ్ళు హైదరాబాద్లో మూసీ నగరాన్ని చేద్దామంటే ఎందుకు బాగాలేదని చెప్తా ఉన్నారు. ఒక ఆయన అంటాడు ఖబర్దార్ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాడు. దేనికి ఖబర్దార్? ఏం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగించేసి ఆస్తులని ఆయన ఆక్రమించుకొని ఆయన భవంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా? లేదే. ఈ సమాజానికి అందించడం కోసమే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం. అంతిమంగా నేను మీకు కానీ వాళ్ళకి కానీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వనరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రజల్ని సంరక్షించుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఎవరు నష్టపోతా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థని సృష్టించి వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా తృప్తిగా ఆ కుటుంబాలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా భవిష్యత్ తరాలు మాకు తెలుసు ఇల్లు కట్టుకోవటం అనేది ఎంత విలువైందో. తరతరాలుగా ఇల్లు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక తరంకి వచ్చేవరకు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పోతా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు. అంతకంటే మెరుగైన ఇల్లు ఇద్దామని చెప్తున్నాం మనం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పత్రికా సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నాయని మీకు చూపించి చెరువుల సంగతి ఏంటో చూసి మీ అందరికీ ప్రజలకు వదిలిపెడదామని కూడా చెప్తున్నాం. ఫైనలీ విల్ హ్యావ్ ఎ డిబేట్. మేము బార్ల తలుపులు తెరిచి ఉంచాం. ఎవరు ఏ సూచనలు చెప్పినా సలహాలు చెప్పినా అవి ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉంటే అది ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. లేదు ప్రజలకు ఏం మేలు జరగొద్దు, నగరం బాగుపడొద్దు, మేము ఒక్కళ్ళే రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి, మేము మాట్లాడుతూ ఉండాలి.